కవిత ఏదో స్టేట్మెంట్ ఇచ్చిగా ఎర్ర జెండాతో కలిసి నడుస్తాం ఎవరు చెప్తున్నారు కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు దేవనపల్లి కవిత ఏం చెప్తుంది ఎర్ర జెండాతో కలిసి నడుస్తాం 10 సంవత్సరాలు ఎర్ర జెండా కనవల్లే 10 సంవత్సరాలు ఎర్ర జెండా పార్టీలు సూది పార్టీలు గుండు పిన్ను పార్టీలు తోక పార్టీలుగా కనబడ్డది కవితకు ఇప్పుడు అధికారం పోయింది కళ్ళు నెత్తికెక్కినాయి దిగినాయి కాబట్టి ఇప్పుడు ఎర్ర జెండా పార్టీలతో కలిసి నడుస్తా అంటుంది అంటే ఉద్యమాలు చేయాలి గుర్తింపు రావాలంటే ఎర్ర జెండా పార్టీలతో కలవాలి ఇప్పుడు ఆమెతో ఎవరు కలిసేటట్లేరు కాంగ్రెస్ తోటి ఇప్పటికిప్పుడే బీఆర్ఎస్ను విభేదించి బయటకు వచ్చింది బీజేపీతో పోదు ఇక ఆమె ఏం చేయాలి మరి ఇంకేం పార్టీలు ఉన్నాయి అన్నప్పుడు బలమైన పార్టీలు పునాది పార్టీలు ఉద్యమ పార్టీలు ప్రజల కోసం కొట్లాడేటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలే ఉన్నాయి ఎర్రజెండా పార్టీలే ఉన్నాయి కాబట్టి ఆ ఎర్రజెండా పార్టీలు ఉద్యమాలు చేస్తాయి ఇప్పుడు ఈమె జన సమీకరణ చేయాలంటే కాదు ఈమెతోటి ఒక ఉద్యమం చేయాలంటే జన సమీకరణ చేయాలి జనం వస్తారో రాదో తెలియదు ఈ కమ్యూనిస్టులు జన సమీకరణ చేస్తారు కాబట్టి ఉద్యమాలు ఈ ఎర్రజెండా వాళ్ళతోటి ఉద్యమాలు చేస్తారని నేను కల్వకుంట్ల కవిత ఖమ్మంలో పెట్టినటువంటి మీటింగ్ లో చెప్తుంది ఒకసారి చదువుతాం దానికి సంబంధించినటువంటి అంశం ఎర్రజెండాతో కలిసి నడుస్తాం సిపిఎం నేత సామినేని హత్య దారుణం రామారావు కుటుంబ సభ్యులతో డీజీపీని కలుస్తా డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలో 3 రాజకీయ హత్యలు జరిగిన నిందితులపై చర్యలేవి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్తుంది సామినేని రామారావు సిపిఎం రాష్ట్ర నాయకుడు ఆయన హత్య జరిగి దాదాపు 22 రోజులు ఇప్పటికి గడుస్తుంది అయినా బట్టి విక్రమార్క చేయించాడు అనేటువంటిది సిపిఎం నాయకులు తర్వాత ఆ సామినేని రామారావు వాళ్ళ భార్య స్వరాజ్యం చెప్తున్నటువంటి మాటల్ని కూడా పోలీసులు పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి సిపి కావచ్చు పోలీసు మొత్తం మీద పోలీసు వ్యవస్థ కావచ్చు అంతా కూడా బట్టి ఆధీనంలోనే నడుస్తుంది బట్టి విక్రమార్క చాలా సౌమ్యుడు అనేటువంటిది పైకి కనిపిస్తుంది సౌమ్యుడు రాజకీయంగా మంచివాడు అనిపిస్తుంది కానీ లోపల క్రూయాలిటీ అంట చాలా క్రూయల్గా ఆయన మనస్తత్వం ఉంటుందట సిపిఎం నాయకులు చెప్తున్నటువంటి మాట ఆయనకు తోడు వాళ్ళ భార్య కూడా అంత క్రూయల్ మెంటాలిటీతో ఆలోచిస్తుంది సో అక్కడ వాళ్ళ భార్య కోరుకునేది ఏంటంటే నందిని గ్రామాలకు వచ్చి చెప్తుందట డిప్యూటీ సీఎం పక్కన కూర్చునే వేరే పార్టీ వాళ్ళు ఎవరు కూర్చోకూడదు కాంగ్రెస్ వాళ్ళే కూర్చోవాలి ఇక్కడ ఎవరు ఉండకూడదు అట్లాంటిది అని చెప్పిన మాటలను ఇన్స్పైర్గా తీసుకొని సామినేని రామారావును హత్య చేసిరు అని కూడా సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు అంటే ఒక్కటి కాదు 3 హత్యలు బట్టి విక్రమార్కనే చేయించిండు అదే నియోజకవర్గంలో మదిరా నియోజకవర్గంలో సామినేని రామారావు ఊర్లో సామినేని రామారావు ఉంటే అక్కడ సిపిఎం పార్టీ తప్ప ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కూడా లేవట సో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాబట్టి ఆయన హత్య చేయించిండు బట్టి విక్రమార్కనే బట్టి నందినే అనేటువంటిది సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు సో ఇక్కడ మరి హత్య రాజకీయాలు ఏంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే హత్యలు చేసి హత్య రాజకీయాలు ప్రోత్సహించి ఫ్రాక్షన్ గొడవలు ప్రోత్సహించిన వాళ్ళంతా ఏడిపోయారో తెలుసు అలా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడిపోయిండో తెలుసు గతంలో ఫ్రాక్షన్ గొడవల్లో ఉన్నటువంటి జగన్ ఎట్లా ఉండో ఏం పరిస్థితిలో ఉండో కూడా తెలుసు మరి ఫ్రాక్షన్ గొడవల్ని తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క ఆయన పదవి ఉండేది ఇంకా 3 ఏళ్ళే మరి ఆ తర్వాత ఆ కార్యకర్తల పరిస్థితి ఏంది ఆయన పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఈ విషయంలో కల్వకుంట్ల కవిత సపోర్ట్ చేయడం ఆమె దాని వెనుక రాజకీయ కోణం దాగి ఉన్నా కొంత ఈ ఉద్యమానికి ఈ పోరాటానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు త్వరలో ఆ సామినేని రామారావు కుటుంబ సభ్యుల్ని తీసుకొని సిపిఎం నాయకులు కవిత అంతా కలిసి మరి ఎక్కడికి పోతారు జాగృతి అధ్యక్షులు డీజీపీని కలుస్తారట డీజీపీ బట్టి విక్రమార్క చెప్పినట్టే వింటాడు సిపిఎస్పి వాళ్ళంతా బట్టి విక్రమార్క చెప్పినట్టే వింటారు కాబట్టి దీన్ని సిపిఎం నాయకులైనా కల్వకుంట్ల కవిత అయినా ఒక ఉధృతమైనటువంటి ఉద్యమంగా చలో హైదరాబాద్ పిలిపిస్తారా చలో సెక్రటరియట్ పిలిపిస్తారా అసెంబ్లీ పిలిపిస్తారా ఎక్కడ ఒక పెద్ద ఉద్యమం చేస్తే తప్ప దీని మీద కదలికలు రావు మీరు డీజీపీని కలిసినా ఎవరిని కలిసినా వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ ప్రభుత్వమే ఉంది వాళ్ళ ప్రభుత్వం చెప్పినట్టే డిప్యూటీ సీఎం చెప్పినట్టే డీజీపీ ఉంటాడు ఎస్పీ ఉంటాడు సిపి ఉంటాడు అక్కడ ఎస్పీ ఉండో సిపి ఉండో ఆ జిల్లాకు సంబంధించి సో ఇక్కడ డీజీపీని వీళ్ళని కలిస్తే అయ్యేది ఏం లేదు పెద్ద ఎత్తున ఈ విషయం ప్రజలకు తెలియజేసేటట్టు ఒక ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తే తప్ప డీజీపీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దిగొచ్చి వాళ్ళని అరెస్టు చేయరు సో ఉద్యమం చేయండి